తెలుగు మోజో ప్రేక్షకులకు ఒక బంపర్ ఆఫర్. బ్రదర్, మన ఇంకొక ఛానల్ తెలుగు మోజో కథలు అనే ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తారో వాళ్ళలో ముగ్గురిని సెలెక్ట్ చేసి మేము ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నాం. నిజానికి మీలో చాలామంది నమ్మరు నన్ను. ఇంతకు ముందు కూడా ఇలాగే చెప్పావు కానీ ఇవ్వలేదు అని అంటారు. కానీ అప్పుడు నేను సెలెక్ట్ చేసిన పర్సన్స్ ఫొటోస్ కోసం చాలా ట్రై చేశాను. కానీ సెలెక్ట్ అయిన వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వలేదు సమయానికి. అందుకే వాటిని అలాగే ఆపేశాను. కానీ ఇప్పటి నుండి ఒక 3 రోజుల పాటు తెలుగు మోజో కథలు ఛానల్కి ఎంతమంది సబ్స్క్రైబ్ అవుతారో చూసి వాళ్ళలో ముగ్గురికి గిఫ్ట్స్ ఇవ్వబోతున్నాం. అలాగే మీరు సబ్స్క్రైబ్ అయ్యాక ఈరోజు తెలుగు మోజో కథలు ఛానల్లో పబ్లిష్ చేసిన వీడియో కింద మీ మొబైల్ నెంబర్ని వ్రాయండి ప్లీజ్. మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి వీలుగా ఉంటుంది. దయచేసి ఈ ఒక్కసారి నమ్మండి. ఒక్క రోజులో మీరు సెలబ్రిటీ అవ్వచ్చు. మిమ్మల్ని లక్షల మంది చూస్తారు. కానీ తెలుగు మోజో కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకు మాత్రమే ఈ అవకాశం. మీకు ఛానల్ కనిపించకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఛానల్ లింక్ పెడతాను, చూడండి. హోలీ అనగానే ఒకరిపై ఒకరం సంతోషంగా రంగులు చల్లుకోవడం, గుంపులో గోవిందా అంటూ ఎవరిపైన అయినా రంగులు చల్లొచ్చు అనుకుంటూ ఉంటాం. కానీ నిజానికి హోలీ జరుపుకోవడం వెనుక చాలా పెద్ద కథే ఉంది. ఇంతకీ ఆ కథ ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. రాక్షసులకు రాజైన హిరణ్యకశ్యపుడు చాలా కాలం తపస్సు చేసి తనను చంపడం ఇతరులకు దాదాపుగా అసాధ్యమయ్యేలా బ్రహ్మచర్య వరం పొందాడు. ఇతడిని పగలు లేదా రాత్రి సమయంలో ఇంటి లోపల లేదా బయట, భూమిపైన లేదా ఆకాశంలో, మనుషుల వలన, జంతువుల వలన, అస్త్రముల వలన, శస్త్రములచే చావకుండా వరాన్ని పొందాడు. దానితో అతడికి దురహంకారం పెరిగి స్వర్గం మరియు భూమిపై దాడి చేశాడు. ప్రజలు దేవుళ్ళని ఆరాధించడం మాని తనను మాత్రమే పూజించాలని ఆజ్ఞాపించాడు. దీనికి విరుద్ధంగా హిరణ్యకశ్యపుడు సొంత పుత్రుడైన ప్రహ్లాదుడు భగవంతుడైన విష్ణువుకు భక్తుడు. హిరణ్యకశ్యపుడు పలుమార్లు బెదిరించినప్పటికీ ప్రహ్లాదుడు భగవంతుడైన విష్ణువుని ప్రార్థించేవాడు. ఇతడి నోటిలో విషం పోస్తే అది అమృతంగా మారింది. ఏనుగులచే తొక్కించమని ఆదేశించినా అతనికి ఎటువంటి హాని జరగలేదు. ఆకలితో ఉన్న విష సర్పాలున్న గదిలో ఉంచినప్పటికీ జీవించగలిగాడు హిరణ్యకశ్యపుడి కుమారుడైన ప్రహ్లాదుడు. హిరణ్యకశ్యపుడు తన కొడుకును చంపాలని చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. చివరిగా ప్రహ్లాదుడిని హిరణ్యకశ్యపుడి యొక్క సోదరి అయిన హోళిక ఒడిలో చితిలో కూర్చోవాలని ఆజ్ఞాపించాడు. ఎందుకంటే మంటల నుండి రక్షించే శాలువాను ఆమె ధరించడం వలన ఆమెకి ఎలాంటి హాని జరగదు. ప్రహ్లాదుడు తన తండ్రి ఆదేశాలను వెంటనే అంగీకరించి తనను రక్షించమని విష్ణువును వేడుకుంటాడు. మంటలు మొదలైనప్పుడు అందరూ చూస్తుండగానే హోళిక శాలువా ఎగిరిపోవడం వలన ఆమె దహనం అవుతుంది. ఆ శాలువా ప్రహ్లాదుడిని కప్పడం వలన అతడికి ఎటువంటి హాని జరగదు. హోళిక మంటల్లో కాలిపోవడం వల్ల మనం హోలీని జరుపుకుంటున్నాం. తర్వాత భగవంతుడైన విష్ణువు నరసింహ అవతారంలో సగం మనిషి సగం సింహంగా వచ్చి హిరణ్యకశ్యపుడిని సంధ్యా సమయంలో, అంటే పగలు కాకుండా రాత్రి కాకుండా, అతని ఇంటి గడప మెట్లపై, అంటే ఇంటి బయట కాదు లోపల కాదు, తన యొక్క ఒడిలో కూర్చోబెట్టుకొని, అంటే ఆకాశంలో కాదు భూమిపైన కాదు, తన యొక్క పంజాతో చీల్చి చెండాడి అస్త్రాలు లేదా శస్త్రాలను ఉపయోగించకుండా అతన్ని చంపుతాడు. ఈ పండుగను భగవంతుడైన కృష్ణుడి పెరిగిన ప్రాంతాలైన మధుర మరియు బృందావనములలో 16 రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. భగవంతుడైన కృష్ణుడు గోపికలతో తన చేష్టల ద్వారా ఈ పండుగ ప్రసిద్ధికెక్కేలా చేశాడని నమ్ముతారు. కృష్ణుడు తన తల్లితో అతని యొక్క నల్లని శరీర రంగు మరియు రాధ యొక్క శరీర రంగు మధ్య వ్యత్యాసం గురించి ఫిర్యాదు చేశాడని నమ్ముతారు. అందుకు కృష్ణుడి తల్లి రాధ ముఖానికి రంగు పూయాలని నిర్ణయించుకుంటుంది. అధికారికంగా ఈ ఉత్సవాలు వసంత ఋతువులలో, అంటే ప్రేమ వికసించే మాసంలో జరుపుకుంటారట. హోలీ పుట్టుక వివరాల గురించి వేరొక కథ కూడా ఉంది. పార్వతి శివుణ్ణి పెళ్లి చేసుకోవడానికి సహాయంగా శివుని తపస్సును భంగపరచడానికి అతనిపై పూలబాణం వదిలిన కామదేవుని శరీరాన్ని శివుడు నాశనం చేశాడు. తరువాత శివుడు తన త్రినేత్రాన్ని తెరిచి కామదేవుని శరీరాన్ని బూడిద చేశాడు. కామదేవుని యొక్క భార్య రతి కోరిక మేరకు శివుడు కామదేవుడిని మరలా బ్రతికిస్తాడు. కానీ భౌతిక కామం కంటే నిజమైన ఉద్రేకపూరిత ప్రేమ, ఆధ్యాత్మికతను తెలియజేసే మానసిక ప్రతిరూపంగా మాత్రమే బ్రతికిస్తాడు. ఈ సంఘటన వలన హోలీ రోజున భోగి మంటలు వేసి ఘనంగా జరుపుకుంటారు అని కొంతమంది చెబుతూ ఉంటారు.
ఈ సమాచారం మీకు నచ్చే ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీకు ఈ సమాచారం నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి. మీ ఒపీనియన్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో పెట్టచ్చు. అలాగే మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో ఛానల్. అలాగే వీడియోకు ముందు చెప్పాను కదా, ముగ్గురిని సెలెక్ట్ చేసి తెలుగు మోజో కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళల్లో ముగ్గురిని సెలెక్ట్ చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క బహుమతిని అందజేస్తాం. దయచేసి ఈ ఒక్కసారి నమ్మండి. మీకు సమయం లేదు, కేవలం 3 రోజులు మాత్రమే సమయం ఉంది. సో ఈలోపు తెలుగు మోజో కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు మోజో కథలు ఛానల్లో ఈరోజు ఏ వీడియో పబ్లిష్ చేసి ఉంటామో ఆ వీడియో కింద కామెంట్ రూపంలో మీ మొబైల్ నంబర్ని మెన్షన్ చేయండి. మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి మాకు ఈజీగా ఉంటుంది. చెన్నైకి చెందిన ఒక మాంత్రికుడు ఒక శవాన్ని 20,000 డబ్బు పెట్టి కొన్నాడట. ఆశ్చర్యంగా ఉంది కదా. అసలు శవంతో ఏం చేస్తాడు? అసలు శవం ఖరీదు 20,000 అంటూ ముక్కు మీద వేలు వేసుకుంటున్నారు కదా. ఇప్పుడు అసలు కథలోకి వెళదాం.